మై డియర్ స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి లాగరిథమ్స్. అంటే వన్ ఆఫ్ ద బేసిక్ మ్యాథమెటికల్ ఫౌండేషన్ కాన్సెప్ట్ ఫర్ ది ఫిజికల్ కెమిస్ట్రీ అన్నప్పుడు మనము అంటే లాగరిథంను కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటాం. సో ఎందుకు అన్నప్పుడు ఈ లాగరిథం పర్పస్ ఏంటి అంటే మనకు ఫిజిక్స్ కానీ ఫిజికల్ కెమిస్ట్రీ కానీ ప్రాపర్గా నీకు అర్థం కావాలంటే కొన్ని బేసిక్ మ్యాథమెటికల్ టూల్స్ అయితే మనకు అవసరం. అంటే కొంత బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి. సో మరి అలా ఆ కొన్ని బేసిక్ మ్యాథమెటిక్స్ టూల్స్లోనే సో మనం లాగరిథం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. సో ఇక్కడ మరి ఈ వీడియో అనేది ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది అని మాట్లాడితే, సో దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది నీట్, జేఈ, ఎంసెట్ యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ఏ ఆస్పిరెంట్కైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. రైట్, కమింగ్ టు ది మరి ఏంటి ఈ లాగరిథం అంటే. సో లాగరిథం మనం షార్ట్ ఎండ్ ఫామ్లో ఏమని రాస్తామంటే జనరల్గా దీన్ని షార్ట్ ఎండ్ ఫామ్లో లాగ్ అని రాస్తాం. సరే, ఈ లాగ్ అనేది ఏంటిది? సో ఇది ఒక మ్యాథమెటికల్ టూల్. ఎలా అంటే మనము మ్యాథమెటిక్స్లో బేసిక్ టూల్ ఏంటి? ప్లస్ అనే టూలు, మైనస్, డివిజను, సైన్ కానీ కాస్ కానీ వీటిని ఎలా అయితే యూజ్ చేస్తాం వీటిని ఏమంటాం? మ్యాథమెటికల్ టూల్స్, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అలానే వీటిలాగానే లాగ్ కూడా వన్ ఆఫ్ ది మ్యాథమెటికల్ టూల్. మరి దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అని మాట్లాడితే, సో ఇక్కడ మనకు కెమిస్ట్రీలో ఎస్పెషల్లీ మాట్లాడితే కెమిస్ట్రీలో కొన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అని ఉంటాయి. మొలారిటీ, నార్మాలిటీ అని చెప్పి కొన్ని టర్మ్స్ ఉంటాయి. వీటి యొక్క వాల్యూస్ మనకు చాలా చిన్న నెంబర్స్ కానీ లేదంటే కొన్ని పెద్ద నెంబర్స్ ఉంటాయి. అంటే బిగ్ నెంబర్స్ కానీ స్మాల్ నెంబర్స్ కానీ మనం వాటిని సింప్లిఫైడ్ మేనర్లో రాయడానికి లాగరిథం యూజ్ చేస్తాం. అంటే ఒక చిన్న నెంబర్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఈ నెంబర్ 0.00000 ఇట్లా 0.1 అని తీసుకున్నాను. సో ఇంత చిన్న నెంబర్ను మనము లాగరిథంలో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? దీనికి అంటే ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, అంటే దీనికి కనుక మనం లాగరిథం అప్లై చేస్తే దీని వాల్యూ ఎంత? మనం 10 పవర్ 3 + 3 6 7 అంటే 10 పవర్ -7 అని రాసామనుకోండి. అంటే దీన్ని 10 పవర్ -7 అనొచ్చు. మరి ఈ 10 పవర్ -7కి మనం లాగరిథం అప్లై చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకు అవుట్పుట్ వచ్చేసి -7 వస్తుంది. అలా స్మాల్ నెంబర్ను సింప్లిఫైడ్ మేనర్లో, లేదంటే బిగ్ నెంబర్ అన్నప్పుడు ఇలా తీసుకున్నాను, ఒక పెద్ద నెంబర్ రాస్తున్నాను ఇక్కడ చూడండి, ఇది బిగ్ నెంబర్. సో దీన్ని మనము ఏమని రాయొచ్చు? 2 2 4 2 6 8 అంటే దీన్ని మనం 10 పవర్ 8 అని రాసామనుకోండి. ఇంత బిగ్ నెంబర్ను సింప్లిఫైడ్ మేనర్ రాస్తే, అంటే దీనికి కనుక మనం లాగరిథం అప్లై చేస్తే ఇటువంటి 10 పవర్ 8 సో వచ్చే మనకు అవుట్పుట్ ఏముంటుంది అంటే మనకు 8 ఇలా వస్తుంది. అంటే లాగరిథంను యూజ్ చేసి మనకు స్మాల్ నెంబర్స్ను లేదంటే బిగ్ నెంబర్స్ను ఒక సింపుల్ ఈజీ నెంబర్ లాగా రాయడానికి లాగరిథంను అప్లై చేస్తాం. అంటే సింప్లిఫైడ్ మేనర్లో చెప్పాలంటే ఇది పర్పస్. రైట్, కమింగ్ టు ది మరి ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అని మాట్లాడితే, మనకు కెమిస్ట్రీలో బేసికల్లీ 3 బ్రాంచెస్ ఉంటాయి. ఏంటి? ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్లో దీంతో ఎటువంటి అవసరం ఉండదు. కమింగ్ టు ది ఫిజికల్ కెమిస్ట్రీ, సో ఫిజికల్ కెమిస్ట్రీలో క్లాస్ 11, క్లాస్ 12లో మనకు మొత్తం అరౌండ్ 8 లెసన్స్ ఉంటుంది. ఈ 8 లెసన్స్లో ఎక్కడెక్కడ లాగరిథం వస్తుంది అన్నప్పుడు, సో కమింగ్ టు ది ఫస్ట్ వన్, సో క్లాస్ 11లో థర్మోడైనమిక్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. థర్మోడైనమిక్స్, ఈ థర్మోడైనమిక్స్లో వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈక్విలిబ్రియం. సో ఈ ఈక్విలిబ్రియంలో మనకు కెమికల్ ఈక్విలిబ్రియం ఉంటుంది యాజ్ వెల్ యాజ్ అయానిక్ ఈక్విలిబ్రియం ఉంటుంది. సో కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకెక్కడ యూజ్ అవుతుంది అన్నప్పుడు ఇది క్లాస్ 11. క్లాస్ 12 వచ్చేసరికి మనకు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది క్లాస్ 12లో అంటే, ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇది క్లాస్ 12 టాపిక్, ఎలక్ట్రోకెమిస్ట్రీ. నెక్స్ట్ వన్ కైనెటిక్స్. సో మనకు ఓవరాల్గా 4 లెసన్స్లో అంటే కెమికల్ ఈక్విలిబ్రియంలో 2 రకాలు ఉంటుంది. అయానిక్ ఉంటుంది, ఈక్విలిబ్రియంలో అయానిక్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది. సో థర్మోడైనమిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కైనెటిక్స్ ఈ రెండేమో క్లాస్ 12, ఇది వచ్చేసి మనకు క్లాస్ 11. సో వీటిలో మనము
మ్యాథమెటికల్ టూల్ అనేది లాగరిథంను యూజ్ చేస్తాము. సో అంటే లాగరిథం రావడం వల్ల అందులో వచ్చే అప్లికేషన్స్ మనకు ఈజీగా అర్థమవుతుంది. సో జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే ఆ చాప్టర్ టీచ్ చేసేటప్పుడు టీచ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు కొన్ని ఫార్ములాస్ నేర్చుకొని దాన్ని అప్లై చేస్తూ ఉంటారు. సో దానివల్ల నీ కాన్సెప్ట్ అర్థమవుతుందేమో కానీ నువ్వు స్పీడ్ ఉండవు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవ్రీ సెకండ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మనకు అర్థం అవ్వడమే కాదు ఎంత స్పీడ్ ఉన్నది అనే దాని మీద మన ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు ది క్లాస్ 11 క్లాస్ 12 చాప్టర్ ఈ ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్ నువ్వు ముందే ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి వెళ్ళినాం అనుకోండి, ఆ చాప్టర్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా నువ్వు అర్థమవుతుంది. మోర్ ఓవర్ నువ్వు చాలా స్పీడ్గా ఉంటావు. ఇప్పుడు లాగరిథము ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం? సో జనరల్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే లాగరిథమును మనకు, సో ఇక్కడ మనము ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడితే, సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది లాగరిథం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం చూడండి. లాగ్ ఇలా రాస్తాం, లాగ్ ఇలా మెన్షన్ చేసి ఇలా ఒక అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఇందులో టర్మ్స్ ఏమేమి ఉన్నవి అనేది చూసినట్లయితే మీరు చూడండి, ఇందులో లాగ్ పక్కన ఒక ఎన్ ఉంది, దానికి ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. అంటే ఏంటి ఈ టర్మ్స్ అన్నప్పుడు మనకు ఇక్కడ కమింగ్ టు ది ఏ వాల్యూ, ఇక్కడ ఏమంటామంటే దీన్ని మనము బేస్ అంటాం. ఏ వాల్యూ వచ్చేసి ఏ ఈక్వల్ టు బేస్ అంటాము. ఈ బేస్ వాల్యూ ఏమై ఉండొచ్చు అన్నప్పుడు ఏ వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 ఉంటుంది అండ్ నాట్ ఈక్వల్ టు 1 ఉంటుంది. సో కమింగ్ టు ది మరి ఇంకొకటి వచ్చేసి మనకు ఎన్ అని ఉంది. అంటే మనము ఏ నెంబర్కి అయితే లాగరిథం అప్లై చేస్తామో అది ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. అంటే బేస్ పైన అంటే లాగ్ పక్కనే ఈ ఎన్ ప్లేస్లో ఆ నెంబర్ను మనం ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఆ నెంబర్ ఏమై ఉంటుంది అన్నప్పుడు దిస్ నెంబర్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. సో నెంబర్ నాట్ ఈక్వల్ టు నెగిటివ్. జనరల్గా నెగిటివ్ నెంబర్కి మనము యూజ్ చేయము. సో రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, మనం ఎప్పుడైతే ఈ నెంబర్కి లాగరిథం అప్లై చేస్తామో సో వీ గెట్ సమ్ అవుట్పుట్ లైక్ ఎక్స్ అంటాం. సో మరి ఎక్స్ వాల్యూ ఏమై ఉంటుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ కూడా మనకు ఎనీ పాజిటివ్ రావచ్చు, లేదంటే నెగిటివ్ రావచ్చు, 0 రావచ్చు. అంటే కొన్ని నెంబర్స్కి మనకు నెగిటివ్ వాల్యూ వస్తుంది, కొన్ని పాజిటివ్ వస్తుంది, కొన్ని కేసులలో మనకు 0 కూడా వస్తుంది. రైట్. సో చూడండి మళ్ళీ ఇది ఏ అనేది బేస్, ఇది మనము దేనికైతే అప్లై చేస్తామో ఆ నెంబర్ ఇక్కడ ఎన్ ప్లేస్లో రాస్తామో ఈ అప్లై చేసిన దానికి వచ్చే అవుట్పుట్ వచ్చేసి మనకి ఏంటి ఎక్స్. నెక్స్ట్ మనకు వచ్చేసి టైప్స్ ఆఫ్ లాగరిథం. అంటే మనకు కెమిస్ట్రీలో 2 బేసెస్తోని మాత్రమే మనం లాగరిథం యూజ్ చేస్తాము. ఏంటి ఆ 2 బేసెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను లాగ్ ఎన్ ఇలా పెట్టి ఈక్వల్ టు ఎక్స్ అని రాశాను కదా. సో ఇక్కడ మరి ఈ బేస్ ఏమై ఉంటుంది, ఏ అనేది ఏమై ఉంటుంది. సో ఒకవేళ బేస్ కనుక మనకు 10 ఉందనుకోండి, సో ఇఫ్ వీ హ్యావ్ బేస్ యాజ్ 10 వెన్ ఏ ఈక్వల్ టు 10 అప్పుడు మనకు ఆ లాగరిథం పేరు వచ్చేసి నేమ్ ఏంటంటే కామన్ లాగరిథం అంటాం. సో ఏమంటాము కామన్ లాగరిథం. ఎప్పుడు బేస్ ఏ ఈక్వల్ 10 అవుతాయి, కామన్ లాగరిథం. మరి దీన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము అన్నప్పుడు, సో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నప్పుడు లాగ్ 10 అని పెడతాము, ఎన్ ఆర్ ఇలా కూడా చెప్పవచ్చు లాగ్ ఎన్. అంటే మనం బేస్ మెన్షన్ చేయలేదు అంటే మీనింగ్ ఏంటి, అది కామన్ లాగరిథం అండ్ బేస్ 10 అని దాని మీనింగ్ అక్కడ. సో దీన్ని ఏ విధంగా చదువుతాం మరి, నేమమ్మ కామన్ లాగరిథము చదవడం వచ్చేసి వి రీడ్ ఇట్ యాజ్ ఏమని చదువుతాము అంటే లాగ్ ఎన్ టు ద బేస్ 10 అని చదువుతాం. లాగ్ ఎన్ టు ది బేస్ 10 లాగ్ ఎన్ టు ది బేస్ 10 అని చెప్పి మనము చదువుతాం. సో ఇలానే ఒకవేళ బేస్ వాల్యూ వచ్చేసి మనకు ఏ బదులు 10 బదులు మనకు ఒకవేళ ఈ ఉంటే, ఇఫ్ బేస్ ఈక్వల్ టు ఈ ఉందనుకోండి, అంటే ఈ ఉంటే దాన్ని ఏమనాలి అన్నప్పుడు దీన్ని మనం వచ్చేసి నేమ్ ఏంటంటే మనకు న్యాచురల్ లాగరిథం. 10 ఉంటేనేమో కామన్ లాగరిథం, ఒకవేళ ఈ ఉంటే వచ్చేసి ఏమంటాము న్యాచురల్ లాగరిథం. రైట్. సో మరి ఇక్కడ దీన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము అన్నప్పుడు లాగ్ బేస్ ఈ అని రాస్తున్నాను, ఎన్
లేదంటే ఇలా కూడా రాయొచ్చు ln ఆఫ్ n, ln n లేదంటే ln ఆఫ్ n అని చదువుతాం దీన్ని. సరే, నెక్స్ట్ మనం వచ్చేసి రీడ్ ఇట్ యాజ్ అంటే log n టు ది బేస్ n, సారీ టు ది బేస్ e, టు ది బేస్ e. ఇక్కడ మరి ఈ అంటే ఏంటిది అన్నప్పుడు దీన్ని యూలర్స్ నెంబర్ అని చెప్పొచ్చు. ఈ యూలర్స్ నెంబర్ వాల్యూ ఎంత అంటే ఈ వాల్యూ వచ్చేసి మనకు లైక్ 5 వాల్యూ ఉంది అనుకోండి, ఏమని రాస్తాము 22/7 అని రాస్తుంది. దాని అవుట్పుట్ ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ 3.14 అండ్ సో అని వస్తుంది. అలానే ఈ యొక్క ఈ వాల్యూ యూలర్స్ నెంబర్ వాల్యూ ఎంత అంటే 2.71828 అండ్ సో ఆన్. ఇది ఈ వాల్యూ, రైట్. సో ఇక్కడ మనకు బేస్ 10 ఉంటేనేమో కామన్ లాగరిథం, బేస్ ఈ ఉంటుందని ఏమంటాము న్యాచురల్ లాగరిథం, దాన్ని ln అని మనము మెన్షన్ చేస్తాం, రైట్. ఒకవేళ బేస్ 10 ఇవ్వకపోతే దాని మీనింగ్ అంటే లాగ్ జస్ట్ n అని ఇచ్చారనుకోండి, మనం జస్ట్ అజ్యూమ్ ఇట్ యాజ్ బేస్ 10. మరి లాగరిథంను మనము యూజ్ చేయాలి అంటే అప్లై చేయాలంటే కొన్ని బేసిక్ రూల్స్ అయితే తెలియాలి. సో వాటిని మనం ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథం అంటాము. సో మనకు బేసికల్గా 3 మేజర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటేమో పవర్ రూల్, రెండో వచ్చేసి ప్రొడక్ట్ రూల్, మూడో వచ్చేసి కోషంట్ రూల్ అంటాం. 1 by 1 చూద్దాము. కమింగ్ టు ది ఫస్ట్ వన్, పవర్ రూల్. సో ఇక్కడ ఈ పవర్ రూల్ గురించి మాట్లాడితే, సో ఇక్కడ మనకు ఇలా రాస్తాం. పవర్ రూల్ నెంబర్ 1 వచ్చేసి మనకు పవర్ రూల్ అంటాము. సో పవర్ రూల్, సో రూల్ నెంబర్ 1 పవర్ రూల్ ఎలా రాస్తాము అంటే లాగ్ a టు ది పవర్ m. సో ఇప్పుడు a టు ది పవర్ m కు లాగ్ అప్లై చేస్తే లాగ్ a టు ది పవర్ m అవుతుంది. దానికి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే m log a, m log a అంటే m అనేది ముందుకు వచ్చేసింది, రైట్. దీన్ని మనము ఇది కామన్ లాగరిథం. మరి న్యాచురల్ లాగరిథంకి అప్లై చేస్తే ఎలా రాస్తామంటే ln ఆఫ్ a టు ది పవర్ m ఈక్వల్ టు m ln ఆఫ్ a అని రాస్తాం. ఇదే రూల్, పవర్ రూల్. సో నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేసి మనకి ఏంటి అంటే మనకు ప్రొడక్ట్ రూల్ అని చెప్తాం. ప్రొడక్ట్ రూల్, ఫస్ట్ రూల్ ఏమో పవర్ రూల్, సెకండ్ వచ్చేసి ప్రొడక్ట్ రూల్. సో ఈ ప్రొడక్ట్ రూల్లో మనము ఏం తీసుకుంటాం అన్నప్పుడు ఇక్కడ కామన్ లాగరిథంలో మెన్షన్ చేస్తే లాగ్ a ఇంటూ b ఈక్వల్ టు ఏమొస్తుంది మనకంటే అప్పుడు లాగ్ a ప్లస్ లాగ్ b. అంటే ఇది మధ్యలో మనకు ప్లస్ వస్తుంది. ఎలా అంటే a టు ది పవర్ m ఇంటూ a టు ది పవర్ n ఏమవుతుంది మనకి a టు ది పవర్ m ప్లస్ n. దానిలాగానే లాగ్ ab ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b. సో ఒకవేళ దీన్ని మనం న్యాచురల్ లాగరిథంకి అప్లై చేస్తే ln ఆఫ్ ab a ఇంటూ b ఈక్వల్ టు ln ఆఫ్ a ప్లస్ ln ఆఫ్ b అని చెప్పొచ్చు. సో రూల్ నెంబర్ 3 థర్డ్ రూల్ ఏంటి అంటే మనకు థర్డ్ రూల్ వచ్చేసి కోషంట్ రూల్. సో రూల్ నెంబర్ 3 ఇస్ కోషంట్ రూల్. సో ఈ కోషంట్ రూల్లో ఎలా యూజ్ చేస్తాము కామన్ లాగరిథం కన్నప్పుడు లాగ్ a బై b ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తామంటే లాగ్ a మైనస్ లాగ్ b అని చెప్పి మనము రాస్తాం. ఒకవేళ దీన్ని మనం న్యాచురల్ లాగరిథంకి అప్లై చేయాలంటే ln ఆఫ్ a బై b ఈక్వల్ టు ln ఆఫ్ a మైనస్ ln ఆఫ్ b అని చెప్పి రాయొచ్చు మనం, రైట్. ఇప్పుడు కమింగ్ టు ది కొన్ని రూల్స్ విత్ రెస్పెక్ట్ టు కెమిస్ట్రీ మాట్లాడితే, సో కెమిస్ట్రీలో కొన్ని అవుట్పుట్స్ మనము యూజ్ చేస్తాము. ఆ అవుట్పుట్స్ ఏంటివి అనేది చూద్దాం ఒకసారి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి అన్నప్పుడు నెగటివ్ లాగరిథం ఆఫ్ సమ్ ఎక్స్ ఈక్వల్ టు p పవర్ x అని చెప్పి రాస్తాం. సో నెగటివ్ లాగరిథం ఆఫ్ x ఈక్వల్ టు ఏమొచ్చింది p పవర్ x అని చెప్పి రాయడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు మరి ఎక్స్ ప్లేస్లో ఏమేమి సబ్స్టిట్యూట్ చేస్తాము? ఒకవేళ ఎక్స్ ప్లేస్లో కనుక ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ హెచ్ ప్లస్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మైనస్ లాగ్ హెచ్ ప్లస్. సో దీని అవుట్పుట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పి వచ్చింది, పీకి ఏమొచ్చింది పవర్లోకి ఎక్స్ వెళ్ళిపోయింది. ఇక్కడ హెచ్ ప్లస్ వచ్చేసి మనకి ఎలా వస్తుంది అంటే పి పవర్లోకి మనకి ఇలా హెచ్ వస్తుంది, రైట్. సో ఒకవేళ ఇలా రాస్తే నెగటివ్ లాగరిథం ఆఫ్
OH మైనస్, ఇవన్నీ అయాన్స్, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్ మీనింగ్ ఏంటంటే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్తాం దీన్ని. సో మరి నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు pH అంటాం. సో నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే మనము POH అని చెప్పి రాస్తాం. సో ఒకవేళ నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ KW ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, సింపుల్ P పవర్లో KW వస్తుంది, PKW అని చెప్పి మనం రాస్తాం. సో అలానే నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ KA అన్నప్పుడు ఏమొస్తుంది అన్నప్పుడు PKA. నెక్స్ట్ నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ KB అని చెప్పి ఇంకొకటి ఉంటుంది ఈక్వల్ టు PKB. సరే ఏంటివి KW ఏంటి, KA ఏంటి, KB ఏంటివి? జనరల్గా అయితే ఇది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటాము, యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టాంట్ అంటాము, బేస్ డిసోసియేషన్ కాన్స్టాంట్ అంటాము. సో మనం ఇవి ఆ రెస్పెక్టివ్ లెసన్స్లో మనము డీటెయిల్గా చూస్తాము. బట్ ఈ కన్వర్షన్ మాత్రం మనకు ముందే ఒక ఐడియా అయితే ఉండాలి. సో నెక్స్ట్ కమింగ్ టు ది, ఇవి కాకుండా ఇంటర్ కన్వర్షన్ ఏంటి, కామన్ లాగరిథమ్కు న్యాచురల్ లాగరిథమ్కు రిలేషన్. సో అంటప్పుడు రిలేషన్ బిట్వీన్ ఏంటేంటి, రిలేషన్ బిట్వీన్ ది లాగ్ అండ్ లాన్. అంటే ఇదేమో మనకు కామన్ లాగరిథం వచ్చేసి లాగ్, న్యాచురల్ లాగరిథం ln అని చెప్తాం కదా. సో ఇక అంటే బేస్ 10 ఉంటే లాగు, ఇది బేస్ E ఉంటే ln. సరే చూద్దాం దీని రిలేషన్ ఏంటి అన్నప్పుడు చూడండి, ln ఆఫ్ x, దీన్ని మనము కామన్ లాగరిథంలో రాస్తే ఏమవుతుందంటే 2.303 log x అని చెప్పి ఇంకొక ఫార్ములా, రైట్. సో నెక్స్ట్ ఇవి కాకుండా మనము ఇది కూడా ఇంకొక ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. ఏంటి అంటే మనకు మైనస్ లాగ్ లాగ్ ఎక్స్, ఇక్కడ చూడండి లాగ్ ఎక్స్ ఈక్వల్ టు వై అయింది అనుకోండి. ఇలా ఇఫ్ ఒకవేళ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని ఒక మనకు అవుట్పుట్ వచ్చింది, వచ్చిన తర్వాత ఎక్స్ టర్మ్స్లో దాన్ని మాట్లాడితే, అంటే ఎక్స్ విషయంలో మాట్లాడితే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అన్నప్పుడు ఇలా రాస్తాం. ఇక్కడ బేస్ ఏదైతే ఉందో 10, దీని బేస్ ఏం లేదు కాబట్టి 10 అంటాము. సో 10 పవర్ వై అని చెప్పి రాస్తాం. ఎక్స్ ఈక్వల్ టు ఏమైతే 10 పవర్ వై. ఒకవేళ మనకు ఇఫ్ మైనస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు వై అవుతే, ఇప్పుడు మైనస్ ఇటు పోతే ఏమవుతుంది మనకు మైనస్ వై అవుతుంది. అప్పుడు లాగ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై అంటాము. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే 10 పవర్ మైనస్ వై. సో ఇలా మనము డిఫరెంట్ ఈక్వేషన్ కెమిస్ట్రీలో అయితే యూజ్ చేస్తాము. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఈక్వేషన్స్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి, మైనస్ లాగ్ A/B ఉందనుకోండి. సో దీన్ని మనము ఇన్వర్స్ చేస్తే ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది, అది లాగ్ B/A. లేదు మరి ఇలా కూడా రాయొచ్చు, లాగ్ మైనస్ లాగ్ సరిపోతుంది. సో ఇది కూడా మనకు కెమిస్ట్రీలో యూజ్ చేసే ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్వర్షన్. ఏంటిది, మైనస్ లాగ్ A/B ఈక్వల్ టు, మనకు కాన్సెప్ట్లోనే ఇది వస్తుంది కానీ డెరివేషన్ అవసరం లేకుండా సింపుల్గా ఇది A/B అనేది B పైకి వెళ్ళి న్యూమరేటర్లోకి వెళ్ళి A డినామినేటర్కి వచ్చేస్తే మనకు ఈ మైనస్ సింబల్ డిజపేర్ అవుతుంది, అప్పుడు లాగ్ B/A అవుతుంది మనకు. సో ఇవి మనము యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రిగార్డింగ్ ది లాగరిథం. ఇక్కడ ఈ రూల్స్ మనకు వచ్చిన తర్వాత వీటిని మనము నేర్చుకున్న తర్వాత వీటిని మనము యూజ్ చేస్తాం. ఇక్కడ కాన్సెప్ట్లో మనకేంటంటే లాగ్ 1 నుంచి 11 వరకు వాల్యూస్ అయితే రావాలి. అందులో అట్లీస్ట్ లాగ్ 2, 3, 5, 7 ఈ 4 వాల్యూస్ అయితే ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. వాటిని చూద్దాం ఒకసారి. వాల్యూస్, సమ్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఆఫ్ లాగరిథం. సో వాల్యూస్ వచ్చేసి మనకు అవి ఏంటివి డీటెయిల్గా చూద్దాం. సో కమింగ్ టు ది, ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమో ఒక 4 వాల్యూస్. ఏంటి అవన్నప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి మనకు లాగ్ 1. సో లాగ్ 1 వాల్యూ ఎంత అంటే మనకు 0 అండి. లాగ్ 1 వాల్యూ 0. మనకు నెక్స్ట్ వన్ లాగ్ 2 గురించి మాట్లాడితే, సో కమింగ్ టు ది లాగ్ 2 వచ్చేసి మనకు వాల్యూ ఎంత అంటే 0.3010. సో నెక్స్ట్ వన్ లాగ్ 3. సో లాగ్ 3 వాల్యూ వచ్చేసి
0.4771 అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ వచ్చేసి లాగ్ 5 వాల్యూ. సో కమింగ్ టు ది లాగ్ 5 వాల్యూ వచ్చేసి మనకు 0.6990 అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వాల్యూ మనకు లాగ్ 7 వాల్యూ వచ్చేసి 0.845. సో ఇవైతే మనకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? లాగ్ 2, లాగ్ 3, లాగ్ 5, లాగ్ 7. సో మనకి ఇవి ప్రైమ్ నెంబర్స్ ఉన్నవి కదా. మరి వాట్ అబౌట్ సార్ లాగ్ 3? ఇక్కడ లాగ్ 4 లేదు, లాగ్ 6 లేదు, లాగ్ 8, లాగ్ 9 లేదు. అంటే ఈ వాల్యూస్ నుంచే వాటిని మనము డెరైవ్ చేస్తాము. ఇవైతే కంపల్సరీ రావాలి. లాగ్ 1 ఎలాగో మనకి ఈజీగా గుర్తుంటుంది, లాగ్ 1 వాల్యూ 0 కాబట్టి. సో కమింగ్ టు ది ఇప్పుడు లాగ్ 2 చూద్దాం. సో ఇక్కడ లాగ్ 4 చూద్దాం. సో మనం ఇప్పుడు రూల్స్ కొన్ని చూసాం కదా, పవర్ రూలు, ప్రొడక్ట్ రూలు, కోషంట్ రూల్ చూసాం కదా. వాటిని యూజ్ చేస్తూ దీని వాల్యూ మనము డెరైవ్ చేద్దాము. సో ఇప్పుడు లాగ్ 4 ఎలా ఉంది అంటే మనకు లాగ్ 4 వచ్చేసి ఎలా ఉంది అంటే లాగ్ మనం ఇలా రాయొచ్చు కదా 2 స్క్వేర్ అని. సో 2 స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ ఏది రూల్ యూజ్ చేయొచ్చు మనము? పవర్ రూల్. సో పవర్ రూల్ ఏంటి? లాగ్ a⁴m ఫార్మాట్లో ఉంది కదా. లాగ్ a⁴m ఈక్వల్ టు ఏం రాసాము? m లాగ్ a అని రాసాం మనం. సో ఇప్పుడు 2⁴2 అన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ 2⁴2 వచ్చినప్పుడు మనకు ఎలా రాస్తామన్నప్పుడు లాగ్ 2⁴2 ఈక్వల్ టు 2 లాగ్ 2. మరి లాగ్ 2 వాల్యూ ఎంత అక్కడ రాసాం చూడండి. లాగ్ 2 వాల్యూ 0.3010 కదా. సో 2 ఇంటూ ఏమని రాయొచ్చు? 0.3010 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ది 0.6020 అవుతుంది. అంటే మనకు లాగ్ 2 ద్వారా లాగ్ 4 వాల్యూని డెరైవ్ చేశాను. సో అలానే మనకు లాగ్ 4 ఎలా అయితే డెరైవ్ చేసామో సో యాజ్ యూజువల్గా లాగ్ 6 వాల్యూ డెరైవ్ చేద్దాం. సో కమింగ్ టు ది లాగ్ 6, ఇక్కడ లాగ్ 6ని మనం ఎలా రాయొచ్చు అంటే లాగ్ 6 ఈక్వల్ టు ఇలా రాయొచ్చా మనము? లాగ్ 2 ఇంటూ 3 ఫార్మాట్లో రాయొచ్చు కదా. సో 2 3 6 కదా. సో ఇక్కడ కూడా మనకు ఇది ఏ ఫార్మాట్లో ఉంది అన్నప్పుడు మాట్లాడితే లాగ్ ఏబి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనము? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇది ఇంకొక రూలు. మనకి ఏ రూల్ ఇది? ప్రొడక్ట్ రూల్. సో ఇది యూజ్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది? లాగ్ 2 ఇంటూ 3కి అప్లై చేస్తే లాగ్ 2 ప్లస్ ఏమొస్తుంది మనకు? లాగ్ 3. మరి లాగ్ 2 వాల్యూ ఎంత? ఇక్కడ లాగ్ 2 వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకు? 0.3010 ప్లస్ లాగ్ 3 వాల్యూ ఎంత? 0.4771. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు వి గెట్ ఏ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ది 0.7. సో అండ్ 7 8 47 ఇక్కడ 7 వచ్చేసి ఇక్కడ 7 4 7 7 రైట్ 7 7 8 1 0.7781 వస్తుంది వాల్యూ. సో నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ నెంబర్ వచ్చేసి మనకు ఒకవేళ ఏంటి లాగ్ 6 అయిపోయింది కదా. ఇప్పుడు లాగ్ 8 రాద్దాం. సో లాగ్ 8 వచ్చేసి మనకు ఇది కూడా పవర్ రూల్లోనే లాగ్ 8ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా లాగ్ 2⁴3 అని. మరి ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఏ ఫార్మాట్లో ఉందంటే రూల్ ఏంటి? లాగ్ a⁴m అగైన్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? m లాగ్ a అని చెప్పి రాయొచ్చు మనం దీన్ని కూడా. సో a⁴m. ఇప్పుడు m ఎంత అంటే మనకు 3. దాన్ని అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? లాగ్ 8 ఈక్వల్ టు 3 లాగ్ 2. ఎందుకంటే పవర్ ముందుకు వస్తుంది కదా. ఇప్పుడు అంటే లాగ్ మళ్ళీ 2 వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? 0.3010. సో దీన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసినప్పుడు 3 ఇంటూ 0.3010. సో వాల్యూ ఎంత వస్తుంది? 0.90. సో 30 మనకు వచ్చేస్తుంది వాల్యూ, లాగ్ 8 వాల్యూ. సో ఫైనల్లీ మనకు లాస్ట్ వాల్యూ ఏంటంటే లాగ్ 9. సో లాగ్ 9ను కూడా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నప్పుడు లాగ్ 9 ఈక్వల్ టు ఇలా చెప్పొచ్చు కదా లాగ్ 3 స్క్వేర్ అని. 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం రూల్ వాడాలి? సేమ్ అగైన్ మనం పవర్ రూలే యూజ్ చేస్తాము. ఏంటి పవర్ రూల్? లాగ్ a⁴m ఫార్మాట్లో ఉంది కాబట్టి దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది? m లాగ్ a ఫార్మాట్లో మనకు బయటికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తే మనకు లాగ్ 9 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? లాగ్ 9 ఈక్వల్ టు లాగ్ 3 స్క్వేర్. సో which can be written as 2 log 3. So what is the value of log 3? Here we can write 0.4771. So 2 into 0.4771. So then value enta ante 2 4 5 9.
సో ఎంత వచ్చింది మనకు 0.9542. సో దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ వాల్యూ ఏంటి అంటే లాగ్ మనకు 10 తెలుసు, లాగ్ 10 వాల్యూ 1 అంటాము. సో అండ్ ఇంకొకటి కూడా నేర్చుకోండి, లాగ్ 11 వాల్యూ. లాగ్ 11 వచ్చేసి మనకి ఎంత అంటే 1.04. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ లాగరిథం వాల్యూ. సో అలానే సో ఒక రూల్ చూడండి, లాగ్ అంటే బేస్ ఏ ఇక్కడ టు ద ఏ టు ది లాగ్ ఏ టు ద బేస్ ఏ అన్నప్పుడు దీని వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. అంటే మనకు ఇప్పుడు బేస్ అండ్ మనం అప్లై చేసిన నెంబర్ రెండు సేమ్ ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత 1. అందుకే లాగ్ 10 వాల్యూ ఎంత వస్తుంది మనకు 1. అలానే ln ఆఫ్ ఈ అన్నప్పుడు బేస్ ఈ కదా, దాని వాల్యూ కూడా ఎంత వస్తుంది మనకు 1 వస్తుంది. సో ఇవి కొన్ని వాల్యూస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే బేసికల్గా మనకు 2, 3, 5, 7 వచ్చినాయి అనుకోండి, వాటిని యూజ్ చేస్తూ మనము 4, 6, 8, 9 ఈజీగా డెరైవ్ చేయొచ్చు. రైట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఏంటి అన్నప్పుడు లాగరిథం ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ నెంబర్స్. సో వీటిని మనము కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ చేస్తాము అంటే అప్లికేషన్ ఆఫ్ లాగరిథము విత్ రెస్పెక్ట్ టు కెమిస్ట్రీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.